ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పల్నాడులో పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తున్నాం. రాజధాని ఉన్న జిల్లాలు కావడంతో అందరి దృష్టి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలపై ఉండడం కామన్. ఈ రెండు జిల్లాలు టీడీపీకి అడ్డాలు అంటూ గతంలో చర్చ జరిగేది. అలాంటి ప్రాంతంలో 2019లో వైసీపీ పూర్తి స్థాయిలో పాగా వేసింది. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో వైసీపీకి 29 సీట్లు వచ్చాయి. టీడీపీకి 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లోనూ అవే లెక్కలు పునరావృతమవుతాయా, లేక టీడీపీ తిరిగి పుంజుకుంటుందా? మొన్నటి పోలింగ్ తర్వాత జరుగుతున్న ప్రధాన చర్చ ఇది. ఈ రెండు జిల్లాల్లో కుల సమీకరణాల ప్రభావం కూడా ఎక్కువే. దీనికి తగ్గట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా రావడంతో ఏదో అద్భుతం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు ఈ మూడు పార్టీల నాయకులు. కూటమి ఎన్ని అంచనాలు వేసుకుంటున్నా కూడా అధికార వైసీపీ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఈ రెండు జిల్లాల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వేస్తోందని వైసీపీ నేతలు చెప్తున్నారు. గత లెక్కల కంటే ఎక్కువే వస్తాయి, కానీ తగ్గేదే లేదని ధీమాగా చెప్తున్నారు వైసీపీ క్యాడర్. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో టీడీపీకి గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలే దక్కాయి. ఇందులో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో జాయిన్ అయ్యారు. గద్దె రామ్మోహన్ రావు ఒకరే టీడీపీలో ఉన్నారు. మిగిలిన 14 స్థానాల్లో కూడా వైసీపీ పూర్తి స్థాయిలో పాగా వేసింది. ఇదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో టీడీపీ రేపల్లె, గుంటూరు వెస్ట్ తప్ప ఇంకెక్కడా ప్రభావం చూపించలేకపోయింది. మిగిలిన 15 చోట్ల కూడా వైసీపీ పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. ఆనాడు ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యకర ఫలితాలే వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కాకపోతే ఎవరికెన్ని అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పల్నాడులో పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తున్నాం. రాజధాని ఉన్న జిల్లాలు కావడంతో అందరి దృష్టి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలపై ఉండడం కామన్గా మారింది. ఉమ్మడి కృష్ణాకు జిల్లాకు సంబంధించి ఓటరు నాడి ఎలాగా ఉంది, పార్టీల అంచనాలు ఏ మేరకు ఉన్నాయి, కుల సమీకరణాలకు రాజకీయ పార్టీలకు ఏ విధంగా మెప్పు పొందుతుంది? ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్. అవును, ప్రస్తుతం రాజధాని అంశం చాలా కీలకంగా మారింది. 5 సంవత్సరాలుగా కూడా ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రాలేదు. రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎలక్షన్ ఎజెండాతో తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రచారానికి వెళ్లారు. ఎన్నికల్లో పోటీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో గెలిస్తే అమరావతిని రాజధానిగా కొనసాగించి తీరుతామని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి దాఖలా ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశం ప్రధానమైనటువంటి ఎజెండాగా మారటం, రాజధాని ఎజెండా, అదేవిధంగా పోలవరం సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ గా ఏపీలో రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజధానికి సంబంధించినంత వరకు కూడా అమరావతిని 3 రాజధానులుగా చేస్తారు, 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగా తెర మీద తీసుకొచ్చినటువంటి వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా అదే స్టాండ్ ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే వైజాగ్ ని కేంద్రంగా చేసుకుని ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. రాజధాని అమరావతిని కొనసాగించాలని దశాబ్దాల కాలంగా ఆందోళన చేస్తున్నటువంటి రాజధాని ప్రాంత రైతులు కావచ్చు, కృష్ణా, గుంటూరు జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా పక్కనే ఉన్నటువంటి ప్రకాశం, అది ఏలూరు జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన చాలా కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 జిల్లాలో పూర్తిగా రాజధానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు. గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక రాజధాని ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాజధాని ప్రాంతాన్ని 3 ప్రాంతాలకి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో 3 రాజధానులకు తెర మీద తీసుకొచ్చినప్పటికీ కూడా 2019 ఫలితాలు చూసుకుంటే కనుక 2019లో రాజధాని ప్రాంతాన్ని అమరావతిగా ఎంపిక చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా రాజధాని ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ గడిచిన 2019 ఎన్నికల్లో మాత్రం జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి తాడికొండ, మంగళగిరి కేంద్ర బిందువుగా ఉండేటువంటి రాజధాని ప్రాంతంలో
రెండు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో 2 సీట్లు మాత్రమే టీడీపీ కైవసం చేస్తుంది. ఎందుకంటే రాజధాని తెచ్చినటువంటి పార్టీగా, రాజధాని అమరావతి ప్రకటించినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ సంచలనం సృష్టించినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో మాత్రం ఈ పరిణామాలు చాలా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీన్ని వైసీపీ పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే రాజధాని అమరావతిని పూర్తిగా మద్దతు తెలిపి 2019 అసెంబ్లీలో స్వయంగా ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తిగా జరిగినటువంటి పరిణామాలు కనుక చూసుకుంటే కనుక 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన చాలా కీలకమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం రాజధానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే రాజధాని కీలకంగా అయితే హరీష్ చూసుకుంటే అంటే ఇంతకుముందు టీడీపీకి కంచుకోట్ల ఉండేటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దాంట్లో గత 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళింది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీకి కట్టబెట్టారు కృష్ణా జిల్లా ఓటర్లు. ఇప్పుడు చూసుకుంటే అలాగే ఆ 2 గెలిచిన సీట్లలో కూడా ఒక గన్నవరం సీట్ నుంచి వల్లభనేని వంశీ ఇప్పటికే వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇక్కడ పార్టీ మారిన నేతల భవితవ్యం ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? ఇక రాజధాని ఖచ్చితంగా అమరావతి అని చెప్తున్న ఆ ప్రభావం ఖచ్చితంగా కృష్ణా జిల్లా ఓటర్లపై ఎంత మేరకు ఉంటుంది అనుకోవచ్చు? టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఈసారి టీడీపీ? ఇప్పుడు ఇదే అంశం చాలా చర్చగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2014లో రాజధానికి సంబంధించినటువంటి అంశం అమరావతి రాజధానిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రాజధాని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగాయి, ప్రచారాలు జరిగినాయి. అందులో భాగంగానే 2019లో పూర్తిగా ఫలితాలు చాలా భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2014లో జరిగినటువంటి కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత రాజధాని ప్రాంతంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించి భూములు బలవంతంగా సేకరించాలన్న ఒక ఆరోపణ కావచ్చు, రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తిగా అక్రమాలు అవినీతి జరిగింది, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పూర్తిగా నిధులకు సంబంధించినటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఖర్చులు, అదేవిధంగా ఇంకోవైపు గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి 1000 ఎకరాల్లో భూములు సేకరించారు, భూములు కొనుగోలు చేశారన్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రావడంతో పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన కేంద్రంగా జరిగినటువంటి రాజకీయంలో ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు రాజధానిగా ఇచ్చినటువంటి 2019లో రాజధానిగా ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో కీలకమైనటువంటి స్థానాల్లో ఈ 2 జిల్లాల్లోనే పూర్తిగా డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 సీట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాజధాని కేంద్ర బిందుగా ఉండేటువంటి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఈక్వేషన్ అంతా చూసుకుంటే కనుక వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటివరకు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైనటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరికి ప్లస్ అవుతుంది? ఈ 2 జిల్లాలతో పాటు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం, అదేవిధంగా ఏలూరు జిల్లాలకు పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించిన అయితే హరీష్ చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేంద్రమైనటువంటి విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో కేసినేని నాని వ్యవహారం ఎంతవరకు టీడీపీకి కానీ వైసీపీ కానీ ఏ పార్టీకి ప్లస్, దేనికి మైనస్ అనుకోవచ్చు? అది ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలిన అన్ని పార్టీలు కూడా పూర్తిగా రాజధాని అమరావతి కేంద్రంగానే ఉంటుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో టీడీపీ రాజధానికి ఇచ్చినప్పటికీ కూడా, రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ కూడా టీడీపీకి కనీసం మినిమం సీట్లు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది 2 జిల్లాల్లో. ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని 3 ప్రాంతాలకి విస్తరించాలని చూసినటువంటి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి?
ముందుగా ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంతో సహా అందరూ కూడా అమరావతిని మద్దతుగా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు జరిగినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి? పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటాయా? తెలుగుదేశం అదే జనసేన బీజేపీకి కూటమికి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయా? కొంతమంది ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ 4 జిల్లాల్లో ఏదైతే ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం వైసీపీకి కొంతవరకు కూడా రాజధానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా అన్నదా ప్రచారం కూడా జరుగుతుంది. పూర్తిగా ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధానికి సంబంధించినంత వరకు కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం కావడంతో జగన్ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని చేశారు కాబట్టి గతంలో హైదరాబాదు రాజధాని కోల్పోవడం, అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాజధాని కోల్పోవడం, చివరికి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆర్థికపరమైనటువంటి కష్టాలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి నష్టాలు కావచ్చు, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం కావచ్చు, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజానీకం, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు? రాజధానికి సంబంధించి అనవసరంగా ఉన్నటువంటి అమరావతి రాజధానిని అలాగే ఉంచేసినా, లేదంటే నిర్మాణాలు చేపట్టలేకపోయినా, లేకపోతే నిధులకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఎంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉండదు, ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు అన్నటువంటి అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి పార్టీ అన్ని ఏకమయ్యాయి, ఎదురుదాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశాలను వైసీపీ ఎంతవరకు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాయి? రాజధాని కేంద్రంగా చేసుకుంటే కనుక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా? అలాగని చెప్పి గతంలో 2014లో రాజధాని ఇచ్చినటువంటి టీడీపీకి మళ్ళీ పూర్తిగా పచ్చం కట్టేటువంటి అవకాశం ఉందా? అసలు రాజధానికి సంబంధించినటువంటి అంశం ఈ ఎన్నికల ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సచివాలయం వ్యవస్థను తీసుకురావడం, పూర్తిగా ఎవరికైతే సర్టిఫికేట్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ సేవలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటింటికి తీసుకెళ్లిస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని అమరావతి కేంద్రంగా చేసుకుని సచివాలయానికి వెళ్లి పనులు చేయించుకునేటువంటి వారి సంఖ్య ఎంత ఉంటుంది? సాధారణ మధ్యతరగతి ప్రజానికం, సామాన్యుడికి అందించేటువంటి సేవల్ని ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీటన్నింటినీ ప్రభావం చూసుకొని వీటి సేవలను కూడా పరిగణలో తీసుకుంటే కనుక పూర్తిగా రాజధానికి వెళ్ళేటువంటి అంశం, రాజధానిలో సచివాలయానికి వెళ్ళి అక్కడ పనులు చేయించుకునేటువంటి అవసరం ఎంతవరకు ఉంటుందని, ఎంతమందికి ఉంటుంది అన్నది ఒక చర్చ కూడా బిగిన్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అయితే హరీష్, మేనిఫెస్టో విషయానికి వస్తే అటు కూటమి నుంచి వచ్చిన సూపర్ 6 కావచ్చు, లేదంటే ఇటు వైసీపీ చూపిస్తున్న నవరత్నాలు ప్లస్ కావచ్చు, ఇవి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కావచ్చు, అటు విజయవాడ అర్బన్ ప్రాంతాల ప్రజలకు కావచ్చు, ఈ విధంగా ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకోవచ్చు ప్రజల్లో? ఈ సూపర్ 6 కావచ్చు, నవరత్నాలు ప్లస్ అనేది ఎంతవరకు ఆకట్టుకుంటాయి, అది ఓటుగా మలిసే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు రెండు పార్టీలకి? అంటే ఇప్పుడు నవరత్నాలు, ఇతర హామీలకు సంబంధించి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే తాము చేస్తామని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ లో కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ విషయం పైన పూర్తిగా క్లారిటీ ఉంది. పూర్తిగా సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులను నేరుగా డీబీటీల ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఆల్రెడీ మేము అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. కానీ వీటికి మించి ఇచ్చేటువంటి సిచ్యువేషన్, వీటికి మించి సూపర్ 6 రూపంలో కావచ్చు, ఇతరత్ర రూపంలో కావచ్చు, ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ సేవలను అందించేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సంక్షేమం పేరుతో నిధులంతా కూడా ఖర్చు చేసేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీలంక లాంటి పరిస్థితి అయిపోతుందని చెప్పి గత అనేక సార్లు టీడీపీకి తో పాటు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి సూపర్ 6 వంటి పథకాలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి, రాజధానికి సంబంధించినటువంటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పల్నాడులో పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తున్నాం. రాజధాని ఉన్న జిల్లాలు కావడంతో అందరి దృష్టి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలపై ఉండటం కామన్. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుంది, కుల సమీకరణలు ఎంతవరకు వర్కౌట్ కాబోతుంది? ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఎన్నికలు అయితే ఎప్పుడైతే ముగిసినప్పటి నుంచి కూడా గుంటూరు కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉండబోతా ఉంది పోటీ, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశంపై కూడా అందరి ఆసక్తి ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే గుంటూరు కృష్ణా జిల్లా ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం రాజధాని అంశం, ముఖ్యంగా రాజధాని అంశం చూసుకోవచ్చు. ఎందుకంటే అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. ఆ రాజధాని ఎప్పుడైతే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు రాజధానికి భూములు సేకరించినటువంటి అంశాలు కావచ్చు. అదేవిధంగా అక్కడ ఆ తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత రాజధాని అంశం విషయంలో ఎటువంటి ఆందోళన జరిగినా అందరికీ తెలిసిన అంశమే. అయితే 2019 ఎన్నికలు చూసినట్లయితే గుంటూరు జిల్లాలో చాలా ఘోరమైన పరాజయం అయితే టీడీపీకి దక్కిందని చెప్పుకోవాలి. మొత్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే 17 నియోజకవర్గాల్లో కేవలం 2 సీట్లకు మాత్రమే టీడీపీ ఆ 2019 ఎన్నికల్లో పరిమితమైంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యయం అట్లాంటిది 151 సీట్లు వచ్చినాయి, అందరికీ తెలిసింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక కేవలం 2 సీట్లు, అది కూడా గుంటూరు వెస్ట్ ఒకటి, రేపల్లె. ఈ రేపల్లె మినహా మిగతా ఎక్కడ కూడా గుంటూరులో ఒక సీటు కూడా గెలవని పరిస్థితి. 15 సీట్లు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఎప్పుడు మనం చూడొచ్చు 2014, 2019 అదేవిధంగా 2024 ఎన్నికల అనాలిసిస్ తీసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో ఆ రోజు కూటమి అంటే ఇప్పుడు ఏదైతే 2024లో పోటీ చేశారో జనసేన, బీజేపీ అదేవిధంగా టీడీపీ, ఈ 3 పార్టీలు కలిసి కూడా ఆ రోజు 2014లో పోటీ చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జనసేన పార్టీ ఆ రోజు పొత్తులో భాగంగా ఒక్క సీటు కూడా తీసుకోలేదు. ఓన్లీ బీజేపీ, టీడీపీ మాత్రమే ఆ సీట్లు తీసుకొని పోటీ చేశారు. అప్పుడు జనసేన మద్దతు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా చూసాం. 2019లో పూర్తిగా కూడా జనసేన ఒంటరిగా పోటీ చేసింది, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే తర్వాత టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది, వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ సిచ్యువేషన్ అంతా అందరికీ తెలుసు. 151 సీట్లు వచ్చాయి. గుంటూరులో ఏ విధంగా ఉందో, కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉందో కూడా తెలుసు. కానీ 2024లో మళ్ళీ అదే రిపీట్. కాకపోతే సంక్షేమ పథకాలు మినహా రాజధాని అంశాలు కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇటువంటి అంశాలు ఈ మధ్య కాలంలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు విధించే విధి విధానాలు, అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టే విధానాలు కావచ్చు, వ్యక్తిగత దూషణలు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ మీద ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు. పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలిసి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఎట్టి పరిస్థితిలో రాష్ట్రాన్ని బాగుపరచాలనే నినాదంతో ముందుకెళ్లినటువంటి పరిస్థితి. వైసీపీ ఏమో సంక్షేమ పథకాలు అనే నినాదంతో ముందుకెళ్లిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈసారి అయితే టఫ్ ఫైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర గత చరిత్రలో ఎప్పుడు కూడా, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా 82% పోలింగ్ అనేది ఎప్పుడు పోలింగ్ నమోదైన పరిస్థితులు లేవు. కానీ ఈసారి రాష్ట్రంలోనే అత్యధికంగా ఈసారి 82% పోలింగ్ నమోదైంది. అది కూడా గుంటూరులో పల్నాడు ప్రాంతం. ఇప్పుడు చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ తో. అక్కడ పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట కావచ్చు, దాచేపల్లి కావచ్చు, గురజాల కావచ్చు, మాచర్ల కావచ్చు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అలా సిట్ బృందం కూడా అక్కడ ఉన్నారు. ఎన్నికలు అయిపోయినాక కూడా అక్కడ గొడవలు హాట్ గా పల్నాడు కారం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ అటువంటి ప్రాంతంలో కూడా 82% పోలింగ్ నమోదైంది. ఎందుకంటే అది సమస్యాత్మక ప్రాంతం. ఎప్పుడు కూడా 65 to 70 పోలింగ్ నమోదైతే చాలా గొప్ప అని భావిస్తారు అక్కడ. అట్లాంటిది ఈసారి అక్కడ 80% పోలింగ్ నమోదైంది. ఎక్కడెక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి, అదేవిధంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి పోలింగ్ చూస్తే ఈ పోలింగ్ శాతం అనేది, ఎందుకంటే మహిళలతో సహా పురుషులతో సహా మహిళలకు ఓటింగ్ శాతం కూడా చాలా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ ఎవరికి పడింది? ప్రభుత్వానికి పడిందా, లేకపోతే కూటమికి పడిందా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ యొక్క ఓటింగ్ శాతం పెరిగిందా అనే అంశంపై కూడా అందరూ తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ పెరిగిన ఓటింగ్ శాతం అనేది ఇప్పుడు రాజధానిని చూపించే కూటమికి పట్టం కట్టబోతుందా, లేదంటే మళ్ళీ సంక్షేమ ఎజెండాగా వచ్చినట్టు అధికార పార్టీకే మళ్ళీ తిరిగి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు పట్టం కట్టబోతున్నారా? కుల సమీకరణలు ఏ విధంగా ఉంటున్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? సంక్షేమానికా లేదంటే అభివృద్ధికా?
ఇక్కడైతే ఒకటే కనపడతా ఉంది, గుంటూరు జిల్లాలో ప్రధాన అంశం రాజధాని అంశం. రాజధాని అంశం అనేది గుంటూరులో ఉంటే గుంటూరు ప్రజలందరూ కూడా రాజధాని ఈ ప్రాంతంలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి రాజధాని అంశంలో చాలా గొడవలు జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకోటి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, అంటే సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు కూడా దాని ప్రకారమే ఉండాలి, కానీ సంపాదన లేకుండా ఖర్చు చేయకూడదు అనేది ఒక నినాదం ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలకి ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఉపాధి, అదేవిధంగా డెవలప్మెంట్స్, రహదారులు, ఇట్లాంటివన్నీ కూడా, వైద్యం, విద్య, ఇట్లాంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని ప్రజల్లో చాలా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ ప్రజలు అదే దిశగా మాత్రం ఆలోచిస్తే ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి వైసీపీ ఒకవేళ సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని గెలిపిస్తాయి అనుకుంటే మాత్రం వైసీపీకి ఉండే అవకాశం కనబడుతుంది. కానీ ప్రజల నాడీ ప్రకారం అయితే గుంటూరు జిల్లాలో రాజధాని అంశం, ఇటువంటి అంశాలు ఎక్కువ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం 80% మాత్రం గుంటూరులో ఉన్నటువంటి 17 సీట్లలో 80% సీట్లు మాత్రం ఖచ్చితంగా కూటమికి వస్తాయి అని ప్రజల నాడి నుంచి వచ్చినటువంటి మాట. అయితే మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా రాజధాని అంశం అనేది ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్న నేతలు ఆ కాన్ఫిడెన్స్ అనేది లోపిస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ ఇంత టఫ్ ఫైట్ కి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఈ రోజు 3 పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడులో సిచ్యువేషన్ చూసాం, ఎన్నికలు అయిపోయినాక ఏ విధంగా కొట్టుకుంటున్నారో. అదేవిధంగా రాజధాని అంశం, ఎందుకంటే గుంటూరు ఈస్ట్ గానీ, వెస్ట్ గానీ, అదేవిధంగా ఉన్నటువంటి మంగళగిరి, ఇటు చూసుకున్నట్లయితే తాడికొండ, పత్తిపాడు, ఈ కాన్స్టిట్యున్సీ అన్ని కూడా ఎక్కువగా టీడీపీకి ఫేవర్ గా ఉన్నటువంటి అంశాలు. ఇంకా దానికి తోడు కొన్ని సీట్లు మార్పు విషయంలో 1కి 2 సార్లు సీట్లు మార్చడం, అక్కడ ఉన్నటువంటి ఎవరినైతే కొత్త అభ్యర్థిని వేశారో అభ్యర్థికి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి సత్సంబంధాలు లేకపోవడం, ఇవన్నీ కూడా వైసీపీ మైనస్ గా చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారో, ఆ నియోజకవర్గంలో ఎవరైతే మొదటి నుంచి 5 సంవత్సరాల కాలంగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో పార్టీ నుంచి, వాళ్ళకి మాత్రమే ఇక్కడ కూటమి అభ్యర్థులకి సీటు కేటాయించారు. ఒక తెనాలి మినహా మిగిలిన అన్ని కూడా తెనాలి ఒక్కటే జనసేనకి కేటాయించడం లేదు. ఇవన్నీ కూడా కూటమికి ప్లస్ పాయింట్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా అంటే ఓవరాల్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే రాజధాని అంశం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, ఇక్కడ కొన్ని వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, కొంత కూటమికి అయితే అనుకూలంగా కనపడుతుంది. ఒకవేళ కూటమికి ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రజలంతా కూడా సంక్షేమానికే ఓటు వేశాము, మనకి సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి సంక్షేమానికే ఓటు వేశాము అనే దాని అంశం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి కొంత అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం రాజధాని అంశం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు అధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ శాతం కూడా ఈ 17 నియోజకవర్గాల్లో మాత్రం కూటమికి అనుకూలత అనేది ఎక్కువగా కనపడతా ఉంది. ఎక్కడైనా ప్రజలు టీ స్టాల్ దగ్గర కావచ్చు, రకరకాలుగా వ్యవసాయం చేసుకునేటప్పుడు కావచ్చు, 10 మంది గుంపు కూడినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూటమి రావాలి, డెవలప్మెంట్, మన రాజధాని, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉండాలి అనే అంశాలు వాళ్ళు ప్రస్తావించుకునే అంశాలే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే కూటమి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో 80% మాత్రం కూటమికి, అంటే కూటమికి ఎక్కువగా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లో కూడా ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. 1, 2, 3 సీట్లు మినహా మిగతా చోట్ల అన్నిట్లో కూడా ప్రస్తుతం అయితే కూటమి నాయకులు ఊపులో ఉన్నటువంటి పరిస్థితి. మరి తర్వాత 82% అయితే సాంబశివరావు 2019లో చూసుకుంటే అప్పటి వరకు కంచుకోటగా టీడీపీకి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా 17 సీట్లలో 15 సీట్లను వైసీపీ కట్టబెట్టింది. ఆల్రెడీ 15 సీట్లలో ఇప్పుడు అధికార పార్టీ అయితే అధికారంలో ఉంది. వీటన్నిటిని వ్యతిరేకంగా ఈసారి టీడీపీకి ప్రజలు పట్టం కడతారనుకోండి, కారణాలు ఏమి ఉండొచ్చు? అది ముఖ్యమైన అంశం, రాజధాని అంశమే. ఎందుకంటే గుంటూరుకి కూతవేటు దూరం, గుంటూరు పట్టణానికి కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు, రాజధాని అంశం. రాజధానికి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఒక గుంటూరు ప్రాంతానికి సంబంధించిన అంశాలే. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒక పాయింట్ కావచ్చు. ఎందుకంటే మెయిన్ గా తాడికొండలో ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ కూడా లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైతే రాజధాని వచ్చిందో ఆ ప్రాంతంలో కూడా పోయినసారి టీడీపీ నాయకులు ఓడిపోయినటువంటి పరిస్థితి. చాలా ఒక గుంటూరు మినహా మిగతా ఎక్కడ చోట, గుంటూరు, రేపల్ల మినహా ఎక్కడ కూడా టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. అయితే ఇంకో విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ ఓడిపోయినా టీడీపీ లాస్ట్ టైం ఎక్కడ ఓడిపోయినా కూడా 5,000 నుంచి 6,000 ఓట్ల తేడాతోటే ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ 5,000 నుంచి 6,000 ఓట్లు పోయినసారి జనసేన సింగిల్ గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో కనీసం జనసేనకి అక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా కూడా 10,000కి తక్కువ ఓట్లు ఎక్కడ కూడా జనసేనకి పల్లా. అక్కడ ఎక్కడ కూడా 10,000 ఓట్లు పోలేనటువంటి పరిస్థితి జనసేనకి. అదే జనసేన ఈ రోజు టీడీపీతో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్లు కనుక ఇటు ప్లస్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఆ టీడీపీకి ఎక్కువగా అనుకూలత ఉండే అవకాశం అయితే కనబడుతుంది. చాలా చోట్ల పచ్చిపాడు, ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిపాడే తీసుకున్నాం. పోయినసారి రావెల కిషోర్ బాబు అక్కడ నుంచి
పోటీ చేశారు. 2019లో జనసేన నుంచి మేకతోటి సుచరిత వైసీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పోటీ చేశారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ కేవలం 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి వైసీపీ సుచరిత మీద. అయితే అదే తరహాలో అక్కడ పోటీ చేసినటువంటి జనసేన నుంచి పోటీ చేసినటువంటి రావెల కిషోర్ బాబుకి సుమారుగా 28,000 ఓట్లు పోలేనాయి అక్కడ. మరి ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చూసుకున్నట్లయితే ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఎంతో అంత జనసేనకి ఒక క్యాడర్ ఉంది. జనసేన ఒక 10,000 నుంచి 15,000 ఓట్లు అక్కడ పోయినసారి జనసేనకు పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం కూడా ఆధీనంలోకి తీసుకుంటే ఇది కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది పవన్. అయితే సాంబశివరావు చూసుకుంటే మేనిఫెస్టో విషయానికి వద్దాం. అటు నవరత్నాలు ప్లస్ ఇటు చూసుకుంటే సూపర్ 6 పథకాలు. అంటే బీజేపీ సపోర్ట్ చేసినా చేయకపోయినా అది బీజేపీ ఖచ్చితంగా కూటమి మేనిఫెస్టోగానే చూడాలి. దాన్ని కూడా ఇవి ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లే అనుకోవచ్చు పార్టీలు. ఆ తర్వాత లాస్ట్ గా 17 ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు ఖచ్చితంగా కొడతాం అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి పార్టీలు? అంటే ఓవరాల్ మీరు చెప్పేది ఓవరాల్ గా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారా? గుంటూరు ఒకటి. గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 సీట్లలో ఖచ్చితంగా కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు. ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు పొన్నూరు చూసుకోవచ్చు. పొన్నూరులో 2019లో కిలార్ రోసియా అక్కడ నుంచి గెలిచారు. 5 సార్లు అక్కడ ధూళిపాల నరేంద్ర గెలిచినప్పటికీ కిలార్ రోసియా 6వసారి అక్కడ గెలిచినటువంటి ఎంతో పట్టున్నటువంటి నియోజకవర్గం ధూళిపాల నరేంద్రకి పొన్నూరు కాన్స్టిట్యున్సీ. అట్లాంటిది ఆ ప్రాంతంలో కిలార్ రోసియా గెలిచినటువంటి పరిస్థితి వైసీపీ. అంటే 2019లో ఆ వేవ్ అనేది అలాగా తీసుకెళ్లింది, గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే తరహాలో కూటమి వేవ్ కూడా అలాగే పనిచేస్తుంది అనేది వాళ్ళు టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కొన్ని చోట్ల మాచర్ల కావచ్చు, మాచర్లలో చూస్తే మాచర్లో ఎంత విధ్వంసకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నుంచి దోలకంటి బ్రహ్మారెడ్డికి కారంపూడికి సంబంధించినటువంటి కొంతమంది మండలం వాళ్ళంతా కూడా వన్ సైడ్ గా ఓటేశారని చెప్పేసి ఆ గ్రామం మీద వైసీపీ నాయకులు దాడి చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు సుమోటాగా కూడా తీసుకొని సిట్ బృందం అక్కడ పర్యటిస్తూ విచారణ కూడా చేస్తా ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా కొన్ని చోట్ల కొంతమంది వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యంగా అక్కడ మీరు చూడొచ్చు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. అక్కడ ఆ 7 నియోజకవర్గాలు ఆయన ప్రభావం ఉంది. ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చి అక్కడ మన తర్వాత పరిణామాలు ఏం జరిగాయి, అతను గుంటూరు వెళ్ళమంటాం, నర్సరాపేట నుంచి పోటీ చేద్దాం, ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత అతను నర్సరాపేట నుంచి పోటీ చేస్తా మళ్ళీ టీడీపీలో చేస్తే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా కొంతమంది తీసుకొని వచ్చి దాన్ని అక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో కొంత టీడీపీకి ఊపు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ అక్కడ నుంచి వచ్చినప్పటికి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనిల్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే కొంత నిరుత్సాహం అనేది స్పష్టంగా కనపడింది ఉమ్మడి పల్నాడు జిల్లాలో. ఇట్లా ఈ రకంగా పూర్తిగా టీడీపీ అయితే ఇప్పుడు టీడీపీ చెప్తున్నటువంటి వైసీపీ వాళ్ళు మొత్తం మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. అదే తరహాలో టీడీపీ వాళ్ళు కూడా ఈసారి మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తాం, 17 కాన్స్టిట్యున్సీలో 17 కాన్స్టిట్యున్సీలు ఈసారి టీడీపీ గెలవబోతా ఉంది. ఈసారి టీడీపీ జెండా గుంటూరు జిల్లాలో ఎగరబోతా ఉన్నాం. రాజధాని అంశాలు, పవన్ కళ్యాణ్ కలిసిన విధానం, ఇది రాష్ట్రంలో జరిగినటువంటి స్థితిగతుల విషయాలు కావచ్చు, ఇవన్నీ చూసుకొని వాళ్ళు మేము ఈసారి అక్కడ సీటు మేము ఎగరేస్తాం, 17 నియోజకవర్గాలలో టీడీపీ జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరి కాన్ఫిడెన్స్ అయితే సాంబశివరావు చూసుకుంటే 2019లో ఒక ఘోర ఓటమి తర్వాత గల్లా జయదేవ్ లాంటి ఎంపీలు కొంతమంది ఆ పోటీకి దూరంగా ఉండటానికి సుముఖంగా ఉన్నారు. కానీ దీనికి పోటీకి చేయకపోవడానికి కూడా అంగీకారం తెలకపోవడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చా? అంటే గల్లా జయదేవ్కి సంబంధించి గల్లా జయదేవ్ పూర్తిగా వ్యాపారస్తుడు. ఆయన వ్యాపారాలకు సంబంధించి ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరి జోలికి పోతే ఎక్కడ తన వ్యాపారం మూతపడుతుంది అనే అంశంలో అతను పూర్తిగా రాజకీయాలు మాకు ఎందుకు వచ్చిన అంశం ఇది, రాజకీయాలకు పోతే మా వ్యాపారాలు పోయినసారి ఇక్కడ ఆయనకి సంబంధించిన మహారాజా కంపెనీ కూడా ఇక్కడ నుంచి తీసేసి తెలంగాణలో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు వ్యాపారం చేసుకునేప్పుడు ఎక్కడో ఒకడ స్థిరంగా ఉండాలి. రాజకీయాలు చేస్తే వ్యాపారాలు చేసుకోలేము, వ్యాపారాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోలేము. అధికారంలో ఉంటే ఓకే, అధికారంలో లేకపోతే మాత్రం ఆ ప్రభావం అంతా కూడా వ్యాపారాల మీద పడుతుందని చెప్పేసి గల్లా జయదేవ్ ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన పూర్తిగా 10 సంవత్సరాల తర్వాత రాజకీయాలు తప్పుకున్నారు. ఆ ముందు ఆయన 10 సంవత్సరాలు గుంటూరులో గెలిచినా కూడా ఆయన మొత్తం మీద గుంటూరులో కనపడింది, ఒక 10 సార్లు కనపడి ఉంటారు. అప్పటిదాకా ఎప్పుడు కూడా గుంటూరులో ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి ఆక్సిజన్ పోర్చారనే చెప్పాలి. అట్లాంటిది పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆ టీడీపీకి మైండ్ గెలుస్తాము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వస్తుంది, గుంటూరులో కూడా ఖచ్చితంగా మేము క్లీన్ స్వీప్ చేస్తాం, ప్రతి చోట సీటు గెలవడానికి అవకాశం ఉందనే అంశాలు వాళ్ళకి కాస్త ఒక ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనప్పుడు కూడా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకున్నా 82% పోలింగ్ నమోదైంది. 82% పోలింగ్ ఓటర్ నాడి ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి ఓటర్లు ఎటు డిసైడ్ చేస్తారనేది మాత్రం జూన్ 4న తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.